తెల్లవారుజామునే బెనిఫిట్ షో కోసం ప్రస్తుతం థియేటర్ల వద్ద బారులు తీరినటువంటి పవన్ ఫ్యాన్స్ ప్రస్తుతం అటు హిట్ టాక్ ను సొంతం చేసుకున్న తర్వాత పూర్తిగా సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్ల వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమా చాలా బాగుందండి. అందరు ఫ్యామిలీతో వచ్చి అందరు ఆదరించాల్సిందిగా కోరుతున్నాం. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒక చిన్న స్టెప్ వేసినా చాలా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సినిమాలో పవన్ డాన్స్ గురించి పోరాడి వాస్తవం చెప్పాలంటే సినిమా మొత్తం బాగానే ఉంది. ఎక్కడ డిసప్పాయింట్ అనేది కూడా ఏమీ లేదన్న. వాస్తవం చెప్పాలంటే కొంచెం డౌన్ అయింది అనుకున్నావు, మళ్ళా లేపిండు, మళ్ళా డౌన్ తో మళ్ళా లేపుతున్నాను. ఎక్కడ డిసప్పాయింట్ లేదు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అరాచకం. శంకర్ అంతే. హైప్ చాలా బాగుంది, డ్రెస్సింగ్ చాలా బాగుంది అండ్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఆల్ సెకండ్ హాఫ్ బాగుంది. నేను మెగా ఫ్యామిలీ, ఆయన నా పవర్ స్టారు, నేను చిరంజీవి ఫ్యాన్స్ని, ఆయన నా తమ్ముడు, నా కొడుకు రామ్ చరణ్. కానీ సినిమా మాత్రం ఏకదమ్ము. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సూపర్ హిట్. ఎట్లా ఉంది బ్రదర్? ఎట్లా ఉంది రాజేష్? పవన్ కళ్యాణ్ బ్యూటీ ఉండే సినిమా చాలా బ్యూటీగా ఉంది. ప్రస్తుతం ఫ్యాన్స్ మాత్రం చాలా సినిమా పట్ల చాలా పెద్ద ఎత్తున ప్రేమనైతే కనబరుస్తున్నారు. ఖచ్చితంగా తమ అభిమాన నాయకుడు సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా హంగామా సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం సంబరాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి మూవీ బాగుంది. ఫ్యామిలీ పరంగా చూడాల్సిన మూవీ ఒకటి. 2 ఫ్యామిలీ కాకుండా ఫ్యాన్స్ కూడా చూడాల్సిన మూవీ. అండ్ ఇంకోటి ఏంటంటే భారతీయులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి చూడాల్సిన మూవీ. ఫైనల్లో ఫస్ట్ బీట్కి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేదు, సెకండ్ హాఫ్కి ఫైనల్ కూడా సంబంధం లేదు. 40 రోజుల్లో సినిమా తీశారు. ఇది హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇంకేం తీసినా నాకు తెలియదు, కానీ దీన్ని మాత్రం 40 రోజుల్లో సినిమా తీసిండు. 40 రోజుల్లో ఇంతగానో తీసిండంటే గ్రేట్. 2 హీరోలు పెట్టుకొని చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. బూతులు ఏమి కూడా లేవు, రాజకీయ పరంగా కూడా లేదు. సూపర్ అన్న సినిమా 100 పక్కా. మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా గబ్బర్ సింగ్ తర్వాత దీన్ని మించిన సినిమా లేదు. నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ పవన్ కళ్యాణ్ మించిన హీరో నాకు లేడు. పవన్ అన్న వాస్తవం చెప్పాలంటే ఓజీకి ఒక వైబు. ఓజీ పరంగా బాగానే ఉంది. డైలాగ్స్ అయితే ఆకట్టుకున్నారన్న. డైలాగ్స్ అయితే బీభత్సంగా నచ్చినాయి ఫ్యాన్స్ కి అయితే. చాలా బాగుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ చాలా బాగుంది. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా ఒక మంచి పీక్ ఎలివేషన్ లో తీసుకెళ్లారు. ఇంకా మన నెక్స్ట్ రాబోయే సినిమాలో కూడా ఇంకా ఎలివేషన్ లో ఉంటుందని మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.